వెల్కమ్ టు క్విక్ న్యూస్. ఇంట్లో ఉన్న గదులను ఊడ్చి శుభ్రం చేయడానికి ఉపయోగించే గృహోపకరణము చీపురు అని చెప్పొచ్చు. ఈ కొండ చీపురు తూర్పు మన్యంలోని మారేడుమిల్లి అడవుల్లో ఎక్కువగా సాగు చేస్తున్న పంట ఇది. దీనిపై కాస్త వివరంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కొండ చీపురు గడ్డి వృక్ష శాస్త్రీయ నామం థైసనోలైనా మాగ్జిమాగా పిలుస్తారు. దీన్ని నేపాలీలో అమ్నిసో అంటారు. నేపాల్ ప్రాంతపు కొండల్లో భారతదేశం యొక్క ఉత్తర తూర్పు ప్రాంతాల్లో భూటాన్లో ఈ మొక్క కనబడిందని చెప్తారు. ఈ యొక్క మొక్క పుష్పాలు శుభ్రపరిచే సాధనంగా చీపురుగా ఉపయోగిస్తున్నారు. కన్నడలో కొండ చీపురు గడ్డి, తెలుగులో చీపురు గడ్డి, కొండ చీపురు, సంస్కృతంలో జర్నా అని పిలుస్తారు. ఈ జాతి గడ్డి ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్, భారతదేశం, నేపాల్, ఆగ్నేయాసియాలో 1800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ కొండ చీపురు గడ్డి వంటి వెదురు ఇది 2 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. పెద్ద సమూహాలను ఏర్పరుస్తుంది. ఆకులు 7 సెంటీమీటర్ల వెడల్పు వరకు ఉంటాయి. పూల కాడలను కట్టి చీపుర్లుగా ఉపయోగిస్తారు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి ఏజెన్సీలో గిరిజనులు ప్రత్యేకంగా కొన్ని ఎకరాల్లో చీపురు పంటను సాగు చేస్తున్నారు. ఇదే ప్రధాన పంటగా తూర్పు మన్యంలోని గిరిజనులు కొంతమంది సాగు చేస్తున్నారు. దీనిపై క్విక్ న్యూస్ అందించే ప్రత్యేక కథనం. మారేడుమిల్లి కొండల్లో గిరిజనులు ఈ కొండ చీపురును సాగు చేస్తున్నారు. సోడి మంగన్న దొర అనే గిరిజన రైతు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో సుమారు 3 ఎకరాల్లో ఈ పంటను వేశాడు. ఈ పంటను ఎలా సాగు చేస్తున్నారు, ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాలపై క్విక్ న్యూస్ ప్రతినిధి అజిత్ కోరా రైతు దగ్గరకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గిరిజన రైతు సోడి మంగన్న దొర ఏం చెప్పారంటే, చీపురు చేని వేసుకునే ముందుగా చేని కొండ ప్రాంతాన్ని శుభ్రం చేసుకుని మంటతో కాల్చిన తర్వాత చీపురు గడ్డి దుంపను భూమిలో నాటి 2-3 నెలలకు మొలకెత్తుతుంది. ఆ సమయంలో పశువులు తినకుండా సంరక్షించుకోవాలి. అలా 2-3 సంవత్సరాల పాటు కాపాడుకొని పంట చేతికొస్తుంది. అప్పుడు కొంత ఆదాయం రైతుకు అందుతుంది. అనంతరం మళ్లీ పంట కోసిన తర్వాత పై భాగం అంతా మంటతో కాల్చివేయాలి. అప్పుడు మరలా చిగురించి 2-3 సంవత్సరాల తర్వాత పంట చేతికొచ్చి ఆదాయం పెరుగుతుంది. అయితే ప్రభుత్వ గిరిజన సహకార సంస్థ చీపురు ఒక కట్టకు 70-80 రూపాయలకు కొనుగోలు చేయడంతో రైతు నష్టపోతున్నాడని చెప్తున్నారు. అదే బయట మార్కెట్లో ఒక కట్టకు 150 రూపాయల వరకు డిమాండ్ ఉంటుందన్నారు. కష్టానికి తగిన ఫలితం రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గిరిజన రైతు సోడి మంగన్న దొర. ఈ చీపురు సేన్ చేయాలంటే ఫస్ట్ చెట్లంతా నరికేసి శుభ్రం చేసి దాని తర్వాత కాల్చేసి ఎండాకాలం కాల్చేసి నీట్గా చేసి అప్పుడు దాని తర్వాత చీపురు దుంప వేయాలండి. వేసాక ఒకవేళ బాగా వర్షాలు వస్తే 2-3 నెలలు నాటుతుంది. నాటాక దానికి బాగా కొంచెం గుడ్లు తినకుండా కంచె వేయాలి, గేదెలు రాకుండా బందోబస్తు చేయాలి. అన్ని నీట్గా చేసి దాని వల్ల ఏ అడవిలో ఉండే జంతువులు తినకుండా మళ్ళీ కాపలాగా ఉండాలి. చీపురు ఎదిగేదానికి అది తయారయ్యేదానికి కూడా ఉండాలి. ఉండిన తర్వాత మామూలుగా అయితే ఫస్ట్ సంవత్సరం ఏమి రావండి, ఒక 2-3 వేలు వస్తాయి. దాని తర్వాత అలాగా 2వ సంవత్సరానికి ఒక 5 వేలు అలాగా పెరుగుతుందండి. 3వ సంవత్సరానికి ఒక 10,000 దానికి. దాని తర్వాత నుంచి అలాగా ఒక 30-40 వేలు అలా పెరుగుకొని వస్తుందండి. చీపురు దుబ్బుని బట్టి మన ఫలితం వస్తుంది, లేకపోతే రాదండి. చాలా కష్టం అండి ఇది చేయాలంటే. ఇప్పుడు కోసి దాన్ని మళ్ళీ తయారు చేసి కట్టాలు కట్టి అమ్మాలి, చాలా పని పడుతుంది. చీపురు దులపడానికి కూడా మళ్ళీ రాయిలు ఉండాలి. సరైన రాయిలు ఉంటే కానీ దులపడానికి అవ్వదు. ఇది అలాగుంటుందండి. ఇది ఈ సంవత్సరం వేసింది దుంప. ఇలాగొస్తుంది ఫస్ట్ ఒక సంవత్సరానికి. ఇలాగా వచ్చాక ఇది సంవత్సరం దుంప అనమాట. ఇది తర్వాత అది చూపిస్తానండి. అలాగా ఈ దుంప ఇంత అయిందంటే ఇది 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు ఇలా పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల లాభం ఏంటండి? ఇలా పెరగడం వల్ల కొంచెం మనకి ఎక్కువ చీపురు వస్తాయి అన్నమాట. ఎన్ని కట్టలు వస్తాయి సుమారు? ఇప్పుడు ఇది మినిమం 5 కట్టలు వస్తుంది. ఒక చీపురు దుబ్బు వచ్చింది ఇది. ఇప్పుడు చూపించారు కదా అది అది ఇంకా అక్కడ ఏమి రాదండి. అది ఫస్ట్ వేసి అది సంవత్సరానికి చీపురు. అది ఈ సంవత్సరం వేసింది.
ఇప్పుడు మీరు చూశారు కదండి, ఇంత కష్టపడాలి. చాలా 3 ఎకరాలు వేసాను. మీరు చాలా సాధన చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి కాడ ఇప్పుడు రేట్ కూడా జీసీసీ వాళ్ళు తక్కువకి అడుగుతున్నారండి. వాళ్ళ దగ్గర జీసీసీ వాళ్ళ దగ్గర అయితే 60-70 రూపాయలకి అడుగుతారు. అందుకే బయట అమ్మవలసి వస్తుంది. వాళ్ళు బయట వాళ్ళు వస్తే 110 రూపాయలు ఇస్తున్నారండి. దాన్ని బట్టి అమ్మవలసి వస్తుంది. సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది సంవత్సరం దాదాపుగా ఆ రేటుకి అయితే, ఇప్పుడు రేటుకి అయితే 60-70 వేలు దానికి వస్తాయండి. మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తారండి? 3 ఎకరాలు వేసామండి. 3 ఎకరాలు వేసారు. ఇంకా చీపురు కాకుండా ఏమైనా పంటలు పండిస్తున్నారా? చీపురు కాకుండా ఫస్ట్ మేము జాబర్ సొంట వేసి ఉంటామండి. ఆగితో కాలిపోయింది. అది మొత్తం పోయిందండి. అది ఇంకా పనికి రాకుండా అయింది. ఇంకేమైనా వేస్తారా? ఇంకేం వేయలేదండి. చీపురు వేసాం. దప్ప వేసాం, దప్ప కాలిపోయింది. జీడి మామిడి వేసాను, జీడి మామిడి కూడా కాలిపోయింది.